నేను ప్రియాంక, వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం శంకరగుప్త మేజర్ డ్రైన్ అభివృద్ధి పనులకు వర్చువల్ గా కేసనపల్లి గ్రామంలో శంకుస్థాపన జరిగింది. గత నెల 26న కేసనపల్లి గ్రామాన్ని సందర్శించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొబ్బరి తోటలను పరిశీలించి రైతులకు సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చారు. అందులో భాగంగా మేజర్ డ్రైన్ లో 8 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ పనులు, 14.5 కిలోమీటర్ల మేర రెండు వైపులా గట్ల పటిష్టత పనులకు 20.77 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ చొరవతో ఈ డ్రైనేజ్ పనులు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ గత 10-15 సంవత్సరాలుగా సక్రమంగా లేనందున పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ చెడిపోయి మేజర్ డ్రైన్ అయిన శంకరగుప్తం డ్రైన్ పూడిక సరిగా లేక మొదట చివర పూడిక తీసి మధ్యలో 8 కిలోమీటర్ల భాగం పూడిక తీయకపోవటం, అలాగే దీనికి అనుసంధానంగా మరొక 25 మైనర్ డ్రైన్లు, 5 మీడియం డ్రైన్లు, మొత్తం అంతా కూడా వైనతీయ రివర్లోకి ఈ మూడుగంతా కూడా ఖాళీ అవుతా ఉంది. శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని తెలియజేయడానికి ఇంతకంటే మంచి తాత్కాలం కానీ ఉదాహరణ కానీ ఉండకపోవచ్చని రామానాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు అతిథిగా ఉండి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినందుకు మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కనిగిరి నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనపై సోషల్ ఫారెస్ట్ ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఈ 4 నియోజకవర్గాలతో రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాగా. దీన్ని ముఖ్య ఉద్దేశం ఏం లేదు, గతంలో తూర్పు ప్రాంతంలో ఉన్న ఒంగోలు, కొండేపి, సంతరవతలపాడు ఇవన్నీ జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ వర్షం శాతం ఎక్కువ ఉంటుంది, మనకేమో ఇక్కడ శాతం తక్కువ ఉంటుంది. ఓవరాల్ జిల్లా లెవెల్లో తీసినప్పుడు ప్రకాశం జిల్లాలో బ్రహ్మాండంగా ఉందని, మనకు వెనకబడ్డ రాయితీలు అనంతపూర్కి ఏ విధంగా అయితే వచ్చిందో అవన్నీ మనం మిస్ అయ్యేవాళ్ళు. మనకేమి ఇక్కడ వర్షం ఉండదు, యావరేజ్ తీసినప్పుడు 60 వచ్చేస్తే ఈ జిల్లాని కరువు జిల్లా నుంచి తీసేసేవాళ్ళు, మన రైతులు అయితే ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా అటు ప్రాంతంలో ఉన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా కావాలని చెప్పి మన ప్రజలందరూ కోరుకున్నప్పుడు ఇది వెనకబడి ప్రాంతం కింద ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్, బయోగ్యాస్ ఇవి ఎందుకు ఇచ్చారంటే ఈ ప్రాంతం వెనకబడింది, ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా తీసుకురావాలి. కనిగిరి పామూరుకి సపరేట్ ఒక లైన్ వేస్తే పాలకొండ దగ్గర కొంత ఐరన్ బోర్స్ ఇనప సంపద ఉందని చెప్పారు. ఆ ఖనిజాన్ని అక్కడి నుంచి రవాణా చేస్తూ ఇటు మనకి అనుకూలంగా చేయాలనేది వారి ఆలోచన. అది త్వరలో రైలు కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా చేతల ప్రభుత్వం తెలియజేస్తూ సెలవు. ప్రభుత్వం తమకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని కబ్జా చేసి సమాధులను ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. సింగరాయకొండ తహసీల్దార్కు రాతపూర్వకంగా దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుండి శ్మశాన వాటికను రక్షించి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తహసీల్దార్. దాంట్లో ప్రభుత్వం బోర్డు కూడా ఏర్పాటు చేసింది. సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామ పరిధిలోని రెవెన్యూ సర్వే నంబర్ 105 ప్రభుత్వ భూమి దున్నేసాడు, అయిపోయింది. అంటే నిన్నగాక మొన్న 2 శవాలు కూడా అదే ప్లేస్ లో కూర్చారు. వాటి మీద కూడా దున్ని జవాన్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాంద్ భాష అని దీని మీద అట్రాసిటీ కేసు కూడా అయ్యింది. దాని మీద సార్ అందరూ అక్కడే ఉంటున్నాము. దాని ఒకసారి ఎంక్వైరీ ఫోన్ నెంబర్ ఉంది సార్. సింగరాయకొండలో
ప్రభుత్వంలో కబ్జా అయినాయి, పోకులు, చెరువులు, ఎండోమెంట్ అంతమంది ఇప్పుడు శ్మశానాలు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సార్. గత కేసులు కూడా అయ్యాయి. ఏదన్నా మీరు ప్రత్యేక చొరవ చూసి పెన్షన్ కన్నా ఏర్పిస్తారు. నిర్మాణం చేసుకున్నారు. కోతల సంఖ్య నగరు, బాలినేరు నగరు, ఇలాంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గంలో దాదాపు 400 శవాలు ఉన్నాయి ఆ శ్మశానంలో. గతంలో శవాలు కూడా దున్నారు అసలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండల పరిధిలో గల యువత న్యూ ఇయర్ వేడుకల్లో బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ టి రామకృష్ణ హెచ్చరించారు. మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడిపిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. కోటనందూరు మండల ప్రజలకి నమస్కారం. రాబో యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2026 సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా యువత గురించి ముఖ్యంగా చెప్పాలంటే, కొంతమందికి ఈ యొక్క కొత్త సంవత్సరం సందర్భంగా బాగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయడం కానీ, అర్ధరాత్రి పూట అనవసరమైనటువంటి న్యూసెన్స్ చేయడం కానీ చేసినట్లయితే మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మా యొక్క పోలీసు ఉన్నతాధికారులు పెద్దపురం డిఎస్పీ గారు, తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం కోటనందూరు మండల పరిధిలో ముఖ్యమైన జంక్షన్ల వద్ద పికెట్ డ్యూటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ యువతను దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు కూడా అలర్ట్గా ఉంటారని మా డిపార్ట్మెంట్ తరఫున పబ్లిక్ తెలియజేస్తూ కొత్త సంవత్సరంలోనికి మంచి లక్ష్యాలతో అడుగుపెడుతూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలో వైసీపీ భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 150 మంది పలు గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు టీడీపీ అరకు ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సిఆర్ దొన్నుదొర ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరందరికీ దొన్నుదొర పసుపు కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దొన్నుదొర మాట్లాడుతూ అరకు నియోజకవర్గంలో టీడీపీలో భారీగా చేరికలు ప్రభుత్వ సుపరిపాలనకు ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల అధ్యక్షులు సివేరి సుబ్బారావు, అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు పాంగి రవీంద్ర, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. బాబు గారికి, భీమన్న గారికి, శ్యామ్ గారికి, అలాగే గ్రామ కమిటీ వరకు ముందుకు నడిపించి సమస్యను పరిష్కరించాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, యువత గౌరవనీయులైన శ్రీ దొంగ గారికి మరియు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు, మరి పార్లమెంట్ ఇన్ఛార్జి అన్నగారు కాంతి రవీంద్ర గారు, పార్టీ అధ్యక్షులు సుబ్బారావు గారు, భీమర్పు గంగులన్న గారు ఆహ్వానించి అక్కడందరూ కూడా మరి ఆహ్వానించిన కార్యక్రమం తెలియలేదు. నాకు సభను ఉద్దేశించి నాకు అవకాశం వచ్చిన మరి పార్టీ అధ్యక్షులు సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం కొనిచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బొల్లా కరుణాకర్, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారి అనుచరులు టీడీపీలో చేరారు. మండల టీడీపీ అధ్యక్షులు మానకొండ రామకృష్ణ అధ్యక్షతన ఎస్ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, రైతు విభాగ అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, మహిళలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో శృతిమించి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ సీఐ శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సైలెన్సర్లను తీసేసి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడం చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.
మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, గుడివాడ డిఎస్పీ ధీరజీనుల గారి యొక్క ఉత్తర్వుల మేరకు మా పోలీసు వారి తరపు నుంచి ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, ఎవరు కూడా దయచేసి 31 అర్ధరాత్రి రోడ్ల మీద వేగంగా వాహనాలు నడపొద్దు, యాక్సిడెంట్ గురి కావద్దు. మరి ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ఎవరైనా సరే సైలెన్స్లు తీసివేసి బండి మీద విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే కనుక ఆ వాహనాలు సీజ్ చేయబడతాయి మరియు వారి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అలాగే అదే విధంగా రోడ్డుకి అడ్డంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా ఆ కేక్ కటింగ్ లాంటివి పెట్టకూడదు. వారి సొంత స్థలాలు చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రులకి మా పోలీసు వారి తరఫు నుంచి విజ్ఞప్తి, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహనాలు ఇచ్చి రోడ్ల మీదకి పంపించొద్దు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ కూడా మద్యం సేవించకూడదు. అది కూడా మీరందరూ ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా వేడుకల పేరుతో శృతి మించి ఎవరైనా సరే ప్రవర్తించి తద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే పోలీసు వారి తరపున వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు.
బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree, కొత్త lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి 237.65 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఐ లవ్ గుడివాడ ఫోటో స్పాట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుడివాడ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ధాన్యం సేకరణ ఎంత కరెక్ట్ గా జరుగుతుంది అనేది మనం అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చేస్తే మనకి అంటే ప్రతి విషయంలోనూ రైతులకి ఈ రోజు సప్లై చేసే 24 గంటల లోపే ప్రతి ఒక్కరికి అమౌంట్లు పడిపోవడం అనేది చాలా గొప్ప విషయం అయిపోతుంది. మెరుగుపరిచేట్టుగా మొత్తం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. వచ్చిన దగ్గర నుంచి మనీ తోటి కొన్ని చేసుకున్నాం. మనీ లేకపోయినా చాలా విషయాలు చేయగలుగుతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే అంతేకాకుండా ఆవులు రోడ్లు నిండా మరి ఎంతమంది చనిపోయారో మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన ఇవన్నీ డబ్బులతో కూడుకున్నాయి కాదని కేవలం చేసుకోవాలి, మనం బాగుపడాలి, మనం శుభ్రంగా ఉండాలి, మన గురువారం అనే ఇంట్రెస్ట్ చేసుకునే కార్యక్రమాలు ఇవన్నీ. 12 MLD ప్లాంట్ ఊరికే పడ్డా కానీ ఎక్కడ గంటకు మించి నీళ్ళు లేకుండా పోయినాయి. ఎప్పుడు ఎంత శుభ్రంగా ఉందో చూసుకోండి. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు కోళ్ళదొడ్లో ఉండాల్సిన అవసరం లేదు అనేది ప్రజలు కూడా గుర్తించారు ప్రతి ఒక్క చోట. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ కో కన్వీనర్లు మోక ఆనంద సాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గత 18 నెలలుగా జరిగిన అభివృద్ధిని మీడియాకి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి పొందిన వారు, జిల్లా స్థాయి పదవులు పొందిన వారు, రాష్ట్ర నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 18 నెలలుగా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని కార్యకర్తలకి మీడియాకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కమిటీలో నూతనంగా స్థానం పొందినటువంటి నలుగురిని కూడా సన్మానించడం, నియోజకవర్గానికి పార్టీ తరఫున అపాయింట్ చేయబడినటువంటి భరత్ గారిని పరిచయ కార్యక్రమం, అదేవిధంగా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని కార్యకర్తలకు పిలుపుకోవడం జరిగింది. బాధ్యతగా తీసుకుని అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని, కూటమి సర్కార్ని లేనిపోని మాటలతో వైసీపీ దుష్ప్రచారం చేస్తే కబడ్దారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం. మన నియోజకవర్గానికి ఒక ప్రతినిధిగా, ఒక ఎంప్లాయీగా అపాయింట్ అయినటువంటి భరత్ చౌదరి గారిని నాయకులకు, కార్యకర్తలకు పరిచయ కార్యక్రమం, అదేవిధంగా జిల్లా కమిటీలో పదవులు పొందినటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అందరినీ కలుపుకుని కార్యక్రమాలు చేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. మత్స్యకార సహకార ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలింది. ఉమ్మడి విజయనగరం జిల్లా మత్స్యకార సహకార ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. 11కి 11 డైరెక్టర్లు టీడీపీ కైవసం చేసుకుంది. జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున ఎన్నికలను స్వయంగా పర్యవేక్షించారు. అధ్యక్షులుగా సింగిడి పాపారావు, ఉపాధ్యక్షులుగా దాసరి లక్ష్మణరావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మైలపిల్లి సింహాచలం ప్రసాద్, మక్కువ శ్రీధర్, చిన్నం నాయుడు, దంగా బూలోక్, వాసుపల్లి అప్పన్న, తాతారావు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఘన విజయంగా 11 మంది డైరెక్టర్లతో ఈ విజయం సాధించాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క సహకార సంఘాన్ని ముందుకు తీసుకుని మత్స్యకారులకి మంచి అవకాశాలు కల్పిస్తామని ఈ సభావేదికగా అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తాం. మక్కువ శ్రీధర్ అండి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సంఘం జిల్లా సంఘానికి ఎన్నిక జరిగిందో, ఈ ఎన్నిక కానీ దీని ఫలితం కానీ వైసీపీ పార్టీకి, ఆ నాయకులకి, వాళ్ళ పనితీరుకి ఒక చెంపపెట్టుగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గౌరవంగా గతంలో 10 సంవత్సరాలు చేసిన పెద్దలు వాళ్ళు గౌరవంగా ఎన్నికను ఏకగ్రీవంగా చేసి ఉండాల్సింది. ఒక కొత్త పాలకవర్గాన్ని, చరిత్ర సృష్టించే పాలకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాలైన కార్యక్రమాలు కూడా ఈ మత్స్యకార సంఘాలు, ఎవరైతే సంఘాలు ఉన్నారో, సభ్యులు ఉన్నారో, చాలా మంది పేదలు ఉన్నారు, వీళ్ళ కృషి కోసం ఈ జిల్లా స్థాయి కమిటీ, అలాగే డైరెక్టర్లు, అలాగే ఈ జిల్లాలో ఉన్న 66 మంది ప్రెసిడెంట్లు కూడా కలిసికట్టుగా కృషి చేస్తారని వారందరికీ సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు మైలపల్లి సింహాచలం, రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ని. ఈరోజు ఉమ్మడి జిల్లా మత్స్యకార సొసైటీ ఎన్నిక జరగడం జరిగింది. మరి ఈరోజు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యేలు సహకారంతో మరి ఈ ఎన్నిక జరిపించడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల ఏరియా వైద్యశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని కమిషనర్ పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ని ఫ్లోర్ ఇది? G+3. ఎన్ని రూమ్స్ మొత్తం? చెప్పలేదా? ఒంగోలు ఈ ఒంగోలు కానీ ఇది మాత్రమే కదా, ఏమంటారు కదా ఒంగోలు. How many rooms it will have? Sketch on that. You do have a sketch on that? Can you please? The contractor.
చీరాల పట్టణంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి నియంత్రణ లేకుండా మద్యం విక్రయాలు కొనసాగడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని చీరాలకు చెందిన రాజకీయ నాయకులు యాతంమేరి బాబు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎస్సీసీల అధ్యక్షులు వాసు, బాపట్ల బీసీసీల అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, యువజన విభాగ ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ, సల్లూరి నవీన్, కంచర్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 ప్రాంతంలో ఒక వ్యక్తి తాగుతూ మరణించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో బెల్ట్ షాప్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్స్ కి సంబంధించి 1968 ప్రకారముగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఒక్క ముక్క కూడా ఒక్క కనీసం ఒక చిన్నది కూడా రూల్గా పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా 20 క్లాక్ నడుపుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక వ్యక్తి మరణాన్ని తీసుకున్నటువంటి వైన్స్ మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలని బాపట్ల ఎక్సైజ్ ఎస్పీ గారికి మరియు అదేవిధంగా ఇప్పుడు ఆర్టీఓ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కలవటం జరిగింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి మళ్ళా మేము వెళ్ళి అడుగుతా ఉంటే మా తరపున వెళ్ళి అడిగితే ఎక్కడ అబద్ధాలు చెప్తా ఉన్నారు. సీసీ కెమెరాలు కంపల్సరీగా తీయాలి, ఎంక్వైరీ ఆఫీసర్ వేసి తక్షణమే దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దాన్ని పబ్లిసైజ్ చేయాలని కోరుకుంటూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే ముందు విచ్చలవిడిగా ధారాళంగా ప్రజల జీవితాలతో చెలగాటం అన్నటువంటి కూటమి ప్రభుత్వం తెల్లవారుజాము కాకముందే ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి చీరాల వైన్స్ అనేది ఒకటి పెట్టారు. ఆ వైన్స్ లో ఉన్నటువంటి యాజమాన్యం చీరాల్లో ప్రజల ప్రాణాలు తీయడానికే పెట్టినట్టున్నారు. 3:30-4:30 మధ్య సమయంలో ఒక దళిత యువకుడు ముందు దాగటానికి లోనకు వెళ్లి ప్రాణాలు ఇచ్చాడు. ఎస్పీ గారికి అలాగే ఆర్డీఓ గారికి కంప్లైంట్ జరిగింది. ఇమీడియట్ గా తక్షణమే ఎంక్వైరీ చేసి కేసుని మూసివేయాలని నేను ప్రార్థిస్తున్నాను. భీమిలి నియోజకవర్గం సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామివారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేరుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఆయన భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తెలుసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో విశాఖ గ్రోత్ ఇంజన్ కానుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి దిశగా పరుగులు తీయాలని కోరారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఈవో సుజాతతో కలిసి సింహాచలం దేవస్థానం వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. అందరికీ ముందుగా నమస్కారం. ఎంతో ఆశతోటి ఎప్పుడెప్పుడు ఈ పర్వదినం వస్తుందని చెప్పని 1000 కళలు ఎదురు చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి, మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా చెప్పుకుంటాం. ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు మనందరూ ఎంతగో ఆరాధించే ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఈ సంవత్సరం జనవరి 10 ఇలాగే ఉత్తరధార దర్శనం చేసుకున్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రెండోసారి ఈరోజు 30వ తారీఖు డిసెంబర్లో ఒకే సంవత్సరం 2 సార్లు స్వామివారి దర్శనం ఉత్తరధార చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా. మరి అటువంటి పర్వదినం వేలాది మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాల్లో, ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కోటి ఏకాదశి ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సింహాచలంలో కూడా మరి ఇక్కడ మొత్తం యువ గారు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. పండుగ వాతావరణం విధంగా మంచి పుష్పాలతో అలంకరణ. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.